చేనేత రంగం భారతదేశంలో రెండవ అతిపెద్ద ఉపాధి అని మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శైలజ అన్నారు. శ్రీకాళహస్తిలోని భాస్కర్పేట నందు ఉన్న చేనేత కార్మికులకు మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శైలజ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చేనేత కార్మికుల వద్ద మహిళా మోర్చా నాయకులు చేనేత బట్టలు కొనుగోలు చేశారు. ఇక ఈ సందర్భంగా కొంతమంది చేనేత కార్మికులను సన్మానించారు. చేనేత కార్మికులను కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటుందని తెలిపారు శైలజ. నరేంద్ర మోడీ గారు చేసిన చేనేత వృత్తుల్ని ప్రోత్సహిస్తూ ఆగస్టు 7వ తారీఖున 2015 ఆగస్టు 7వ తారీఖు జాతీయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీన్ని విస్తృతం చేయాలని చేనేత వస్త్రాలను ప్రోత్సహించి కార్మికులకు ప్రోత్సహిస్తూ వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ బీమాలు కట్టిస్తే వాళ్ళకి ఏదైనా అపాయకరమైన సంఘటన జరిగినప్పుడు వాళ్ళకి జీవిత బీమా కల్పిస్తుందని ఇక్కడికి రావడం. నరేంద్ర మోడీ గారు చేసిన చేనేత వృత్తుల్ని ప్రోత్సహిస్తూ ఆగస్టు 7వ తారీఖున 2015 ఆగస్టు 7వ తారీఖు జాతీయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీన్ని విస్తృతం చేయాలని చేనేత వస్త్రాలను ప్రోత్సహించి కార్మికులకు ప్రోత్సహిస్తూ వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ బీమాలు కట్టిస్తే వాళ్ళకి